హాయ్ వివర్స్, మనం వచ్చేసి గోల్డెన్ టెంపుల్ అమృతసర్ గురించి తెలుసుకోబోతున్నాము. ఈ యొక్క గోల్డెన్ టెంపుల్ అమృతసర్ వచ్చేసి ద గోల్డెన్ టెంపుల్ ఈజ్ గురుద్వార్ లొకేటెడ్ ఇన్ అమృతసర్, పంజాబ్, ఇండియా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హోలియెస్ట్ సైట్స్ ఇన్ సిక్కిజమ్స్. ఇక్కడ వచ్చేసి మనకు సిక్కులకు ముఖ్యమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రదేశం వచ్చేసి ఈ యొక్క గోల్డెన్ టెంపుల్ అనమాట, స్వర్ణ మందిరము. ఇది వచ్చేసి గురుద్వారాలో ఉన్నది, అమృతసర్లో పంజాబ్లో ఉన్నది, ఇండియాలో. తర్వాత వచ్చేసి ద సరోవర్ హోలీ పూల్ ఆన్ ద సైట్ ఆఫ్ ద గురుద్వార్ వాజ్ కంప్లీటెడ్ బై ద 4th సిక్ గురు రామదాస్ ఇన్ 1577 ఇన్ 1604. ఇది వచ్చేసి ఇక్కడ ఒక పవిత్రమైనటువంటి ఒక సరోవరం కూడా ఉన్నది. ఆ యొక్క సరోవరంలో గురుద్వారలో వచ్చేసి ఇది వచ్చేసి కంప్లీట్ చేసినటువంటి, దీన్ని పూర్తి చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే 4వ సిక్కు మత గురువు అయినటువంటి గురు రామదాసు 1577 1604 సంవత్సరంలో ఈయన పూర్తి చేయడం జరిగింది. ద గోల్డెన్ టెంపుల్ ఈజ్ నాట్ జస్ట్ ఏ ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఆఫ్ సిక్స్. It embodies the core principles of Sikhism, such as equality, humanity and community services. ఇక్కడ వచ్చేసి మనకు గోల్డెన్ టెంపుల్, ఈ స్వర్ణ మందిరం వచ్చేసి మనకు వాళ్ళ యొక్క సిక్కుల యొక్క మతానికి సంబంధించినటువంటిదే కాకుండా వాళ్ళు అందరూ వెళ్ళి మనం వచ్చేసి ఆ యొక్క సిక్కు మందిరంలో వెళ్ళి, ఆ యొక్క గోల్డెన్ టెంపుల్లో వెళ్ళి మనం ప్రార్థన అనేటువంటిది చేయవచ్చు అనమాట. సో ఇది ఏ విధంగా ఉంటుంది అంటే అందరూ సమానత్వము, తర్వాత వచ్చేసి ఈక్వాలిటీ, హ్యుమానిటీ, వినయము, తర్వాత వచ్చేసి హ్యుమానిటీ మానవత్వము, తర్వాత వచ్చేసి కమ్యూనిటీ సర్వీసెస్, అందరూ కలిసికట్టుగా వాళ్ళు వచ్చేసి మనకు సర్వీస్ అనేటువంటి చేస్తారనమాట. ఎట్లాగే అంటే అక్కడ అందరూ సమానంగా కింద కూర్చొని భోజనం అనేటువంటిది ప్రతి ఒక్కరికి వడ్డిస్తారు. సో ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కరూ వచ్చేసి మనము ఆ యొక్క వాళ్ళు ఇచ్చేటువంటి చపాతీలు కూడా వచ్చేసి మనం 2 చేతులను, అంటే ఎంగిలి చేయి అయినా సరే మనం 2 చేతులు జాపి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒక చేతితో అడిగితే వాళ్ళు ఇవ్వరనమాట. 2 చేతులతో యాచకము అంటే భిక్ష అడిగినట్లుగా మనము అడిగితేనే వాళ్ళు వచ్చేసి ఆ యొక్క చపాతీలు అనేటువంటిది ఇస్తారనమాట. సో ఈ విధంగా వాళ్ళు వచ్చేసి కమ్యూనిటీగా వాళ్ళ యొక్క సర్వీస్ అనేటువంటిది మనకు చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఎంతమంది వచ్చినా, ఎన్ని లక్షల మంది వచ్చినా వచ్చేసి భోజనానికి కొరత అనేటువంటిది ఆ యొక్క గోల్డెన్ టెంపుల్లో ఉండదు. అదేవిధంగా చాలా దగ్గరలో కూడా వచ్చేసి ఈ యొక్క గోల్డెన్ టెంపుల్ అనేటువంటిది సిక్కు మతస్థులు స్థాపించడం జరిగింది. అక్కడ కూడా వచ్చేసి భోజనాలకి కొరత లేకుండా ఎంతమంది అయినా సరే భోజనానికి వెళ్ళి మనము భోజనము చేయవచ్చు. సో ఈ విధంగా వాళ్ళు అందరూ సమానత్వము, మానవులందరూ సమానము, తర్వాత వచ్చేసి అందరూ కలిసికట్టుగా మనము పనిచేయాలి అనేటువంటి భావన వీరి యొక్క సిక్కు మతస్థులు ఇక్కడ వాళ్ళు చూపించడం జరిగింది.